మీరు వేదవయస్సులో స్టే చేశారు కదా, మీకు ఎలా అనిపించిందో జెన్యున్గా చెప్పండి. అంటే కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి మీకు ఏంటి ఎలా ఉంటుందనేది చెప్తే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇంకా బాగుంటుందని అనిపించి అడుగుతున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. మేము యాక్చువల్గా హైదరాబాద్కి మా ఆడపడుచు సర్జరీకి అని వచ్చాము. ఆ, ఆ, ఏ ఏఓఐ హాస్పిటల్కి వచ్చాము. ఓకే. మేము లంచ్కి అని చెప్పి ఈ ఏరియాకి వచ్చాము. ఆహా. అయితే మాకు ఇక్కడ దారిలో ఒక బోర్డు కనిపించింది, ఆ, వేద వయసెస్ హోర్డింగ్స్ అని పెట్టాము. పెట్టారని. ఆ, చూసి చూద్దాము ఒకసారి ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చేసాము. వచ్చి చూసాము. చూస్తే ఇంట్లో కంటే ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే మేము ఇక్కడ సర్జరీకి వచ్చాము, హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాము అనే ఫీల్ కంటే, అబ్బా మనకు ఉండడానికి ఈ 5-6 డేస్ ఉండడానికి మనకు మంచి అకామిడేషన్ దొరికిందని చెప్పి ఫీల్ అయ్యాము. అన్ని ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్గా కిచెన్లో ఐటమ్స్ అన్నీ ఒక ఫ్యామిలీ చేసుకోవడానికి, తినడానికి. అంటే హాస్పిటల్లో ఉంటుందో ఆ ఫీల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అవును. కానీ ఆ ఫీలింగ్ అనేది మాకు ఈ ఫ్లాట్ వల్ల మాకు రాలేదు. అవును. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వర్కర్స్ కూడా ఏది అడగంగానే అది తెచ్చిచ్చి హెల్ప్ చేస్తున్నారు. అవునా? ఈవెన్ ఏదైనా ఐటమ్ లేదు అంటేనే వెంటనే అరేంజ్ చేస్తున్నారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అవునా? ఇక్కడ మెయిన్గా మీరు మీ అయ్యో, మీ కోఆపరేషన్ ఇంకా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు మేమైతే 6 డేస్ హాస్పిటల్లో ఉన్నాము అనే దానికంటే ఏదో వచ్చాము హ్యాపీగా వెళ్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే నేను కొత్త వాళ్ళకి ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా మీరు చెప్పేది వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని అనుకున్నాము. థ్యాంక్ యూ. మీరు ఏదన్నా పర్సనల్గా కూడా ఏదైనా ఉంటే ఇది ఇది మార్పు చేయండి అని చెప్తే కూడా నెక్స్ట్ టైం మేము ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ఇది ఉంది మాకు అనేది, వేద ఉంది అనేది మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా మాకు మంచిగా హైదరాబాద్ వెళ్ళినా మేము ఇబ్బంది పడక్కర్లేదు, ఇక్కడ మన ఇల్లు లాగే ఒక ఫెసిలిటీ ఉందనేది నేను నిజంగా చాలా చాలా ఫీల్ అవుతున్నా ఇక్కడ. థ్యాంక్ యూ. అది బ్లెస్సింగ్స్. థ్యాంక్స్.